చనిపోదామని ఫీలింగ్ వచ్చేది, కానీ ట్యాబ్లెట్స్ దాకా ఆగిపోయేదాన్ని, అంతే వేసుకోలేదు ఎప్పుడు. ఫస్ట్ వన్ వీడియోస్ చూపించేవాళ్ళు, బటర్ఫ్లై వీడియోది. దానివల్ల కొద్దిగా చేంజ్ అయ్యా నేను. అంటే ఒకరిని నేను కూడా వాళ్ళతో కలిసి నేను కూడా హేళన చేసేవాళ్ళని. తర్వాత వాళ్ళ వైపు నుంచి నేను ఉండి, కాదు నువ్వు ఆ పిల్ల ఏడుస్తుందా, నేను ఆ పిల్లకి వెళ్ళి ధైర్యం చెప్తాను. ఫీలింగ్స్ కూడా వాళ్ళకి ఉంటాయి, అంటే ఒకళ్ళు అంటే వాళ్ళు బాధపడతారని తెలిసింది. మీ కూతురు ఇలా ఉంది, అందుకే చదువు మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారు. మమ్మీ కూడా అర్థం చేసుకొని నన్ను దగ్గర తీసుకొని, ఏం లేదు ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు అని చెప్పారు. ఫస్ట్ వన్ సొల్యూషన్ అయిపోయింది. స్నేక్ అండ్ గేమ్స్ ఆడేవాళ్ళం. క్వశ్చన్స్ వేస్తారు సార్, దానికి ఆన్సర్ చెప్తాం మేము కూడా. మీరు ఏమైనా బాధలు చెప్పుకోగలమా చెప్పుకోలేమా అని క్వశ్చన్ ఉండేది సార్. చెప్పుకోకుంటే కొద్దిగా హాయిగా ఉంటుంది, లేకపోతే లేదు. మీరు లోలీగా ఫీల్ అయ్యేటప్పుడు మీరు ఎవరికైనా చెప్పుకుంటారా లేదా, మీరు బాధలో ఉంటే ఒకరికి షేర్ చేయాలా, అది కరెక్టా లేకపోతే రాంగా, అలాంటి ఇంట్రెస్టింగ్ గేమ్స్ చెప్తారు. అందుకే బాధపడకూడదు, దానికి ఆన్సర్ ఎత్తుక్కోవాలి అని తెలిసింది. ఎవరికైనా చెప్పుకుంటేనే దానికి ఆన్సర్ దొరికిద్ది అమ్మ వాళ్ళకి. నేను వెటర్నరీ డాక్టర్ అవ్వాలనుకున్నాను. నాకు జంతువులు అంటే చాలా ఇష్టం.